మద్యం దుకాణాల్లో ఎప్పుడైనా మందు దొరుకుతుంది కదా, అర్ధరాత్రి వరకు తాగుదాం ఊగుదాం అంటే తాట తీస్తామని అంటున్నారు అనంతపురం పోలీసులు. గత కొన్ని రోజులుగా మద్యం సేవించి ఇష్టానుసారంగా రాత్రి వేళల్లో తిరిగేవారికి పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనంతపురంలో అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా జులాయిగా రోడ్లపై తిరుగుతున్న యువతపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్య కూడళ్లలో తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ క్రమంలో మద్యం తలకెక్కిన కొందరు చేసే అతి ప్రవర్తన పోలీసులకు సైతం విసుగు తెప్పిస్తోంది. మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు. వారు వాహనాల్లో వస్తే వాటిని కూడా సీజ్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డుపై అనుమానాస్పదంగా తిరిగే వారిపై నిఘా పెట్టారు. అకారణంగా తిరుగుతున్న యువకుల్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ముఖ్య కూడళ్లలో పోలీసులు తిరుగుతూ ఇలాంటి వారికి తగిన కోటింగ్ ఇస్తున్నారు. అది ఫస్ట్ బాగాలేదు వచ్చినాను ఉప్పుకున్నా బాగుంటుంది. బండి తీసుకో, నువ్వే తీసుకో. నాకు మొబైల్ బస్ వచ్చి కష్టంగా అయిపోయినాము. ఇట్లా బాగాలేదు పరీక్షలుగా మీరు చేస్తున్నారు కాబట్టి మా బాధలు మేము ఒప్పుకున్నాము, చెప్తున్నాము. అంతేగాని మీరు రెస్పాన్స్ లేకుంటే మేమే అక్కడ ఎక్కడ లేదు రెస్పాన్స్ అని చెప్పేసి ఇక్కడ రెండా సెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినా. నేను ఇక్కడ పట్టుకున్నా. కాకపోతే నేను కాదని చెప్పలే, అది నాదేం తప్పేముంది. తాగినా నేను కాదని చెప్పలే, తాగినా. డ్రింక్ చేసినావా? డ్రింక్ చేసినా ఒప్పుకున్నా. అది కానీ రెండు బిక్కున్నారు. బండి తీసుకోబో, నాకు మొబైల్ ఇచ్చేసి బండి తీసుకొని పో, నాకు మొబైల్ ఇచ్చేసి. అట్లా ఈ టైంలో తాగి నడపచ్చా? అది డ్రైవింగ్ నాకు 40 కిలోమీటర్ల జర్నీ. అక్కడికి పోవడం ఇష్టం లేకే ఇక్కడ సెండ్ చేద్దామని ఇక్కడికి బండి తీసుకొచ్చిన. ఇక్కడ నాకు రెస్పాన్స్ ఉంటుందని. ఏం నడుపుకుంటూ వచ్చినావు? ఆటో నేను చెప్తాను కదా సార్, నేనే ఒప్పుకున్నా. ఆటో తీసుకో, నాకు మొబైల్ కాదు సార్, నాకు మొబైల్ ఇచ్చేసింది. మొబైల్ ఇయ్యరండి, ఆటో ఉంది కదా, ఆటోలో ఉండండి. అన్ని మీతోనే పెట్టుకోండి. ఏం చేయాలనుకున్నారు మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఉంటుంది, చేయండి సార్. మీరు రోడ్డుకి ఆటో అడ్డం పెట్టడం తప్పు కదండి సార్. ఇప్పుడు నాకు ఎంతసేపు అవుతుంది? నాకు ఒకటి కాకపోతే ఒకటైనా మీరు ఇచ్చినారు. ఒకటి చెప్పేది వచ్చినప్పటి నుంచి నాకు ఆటో వద్దు, ఆటో మీతో పెట్టుకోండి, నాకు మొబైల్ ఇవ్వండి అని చేయించినాము. టీ కూడా తాపినాము, మళ్ళీ పడుకోమని చెప్తున్నాము. అయినప్పటికీ మీరు ఆటోని రోడ్లో పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతానా మిమ్మల్ని, ఇప్పుడు అడుగుతానా నేను ఎందుకు సార్ మీరు పోతున్నారు? మీరేం పోతున్నారు? మీరెవరు బాబు? నాకు మొబైల్ ఇస్తారా? ఏమి ఇస్తారు చెప్పండి. అందం పర్సనా ఎక్కడ? ఆంజనేయులు తప్పండి, ఆంజనేయులు అట్లా నేను తప్పని ఒప్పుకున్నా సార్. అందుకనే చెప్పేసి నాకు ఎక్కడ ఇప్పుడు రెస్పాన్స్ అక్కడ బయట లేదు కాబట్టి. బాబు ఏం బయట పట్టుకున్నావురా? ఎదవా ఏమిట పట్టుకున్నావు రోడ్లో? ఎవరు మళ్ళీ ఏం రోడ్లో పట్టుకున్నావు? లే రోడ్డు కదా ఇది, కాలు మీద కాలు వేసుకొని పట్టుకున్నావు పుష్పలాగా. ఎవరు ఇది? ఎక్కడ? లక్ష్మీనగరా? మళ్ళీ ఈడెందుకు పట్టుకున్నావు? మంది ఎక్కువైతే ఆడుంటాడు. మరి ఆడుంటాడు పట్టుకున్నావా? రోడ్లనే బస్సులో పోతే మరి ఆడ జైలుకి పోవాలా నిన్ను చంపి? మరి చెప్తానా కూడా కాదు. నీ ఆధార్ కార్డు ఇదే ఇట్లా అదేమది ఇది ఇది వేసుకుంటావు.
ఇది తింటావు. నైట్ పూట డ్యూటీ సార్. ఏం డ్యూటీ చేస్తావు? పెట్రోల్ బంక్ వేసాను సార్ ఫస్ట్. ఆ పెట్రోల్ పంపు రైతు పెట్రోల్ బంక్లో 12 సంవత్సరాలు వేసాను సార్. ఇప్పుడు ఇప్పుడు ఆ బంకు డీజిల్ కాబట్టి వేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి 50 అంటే సార్, పెయింటింగ్ పని అంట, ఆ పని అంట. భార్య పిల్లలు ఆడుంటారు? ఉన్నా సార్, కర్నూలు ఉంటాం. కర్నూలా? నీది ఎవరు? మా అబ్బాయి పుట్టినప్పుడు యూజ్ సార్, మా ఆయన కర్నూలు పక్కన పల్లె సార్. ఏ పల్లె? నందిగుట్టు కూడా దగ్గర పల్లె మా ఆయన. నీ భార్య పిల్లలు అన్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు పుట్టించుగా ఉన్నారు కర్నూలా? నేను వచ్చినా సార్, నేను వచ్చి కానీ కరెక్ట్గా సంవత్సరం